గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనకు మైండ్‌టెక్ రిజల్ట్స్ అనేది వచ్చినాయన్నమాట. అరౌండ్ ఆఫ్టర్‌నూన్ 11:30కి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినాక వచ్చేసి ఆ స్టాక్ అనేది బాగా స్పైక్ ఆహ్, బాగా పైకి లేసింది. కింద మీరు వాల్యూమ్స్ చూసుకుంటే కూడా బాగా హగ్ వాల్యూమ్స్ అనేది జనరేట్ అయినాయి. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ బిఫోర్ 10 మినిట్స్ కూడా వచ్చేసి వాల్యూమ్స్ హెవీగా జనరేట్ అయినాయి. ఈరోజు వచ్చిన రిజల్ట్స్ ఒకసారి మనము చెక్ చేసుకున్నట్టయితే, ఈరోజు వచ్చిన రిజల్ట్స్‌లో వచ్చేసి వాళ్ళు 1:4 బోనస్ రేషియో కూడా వచ్చేసి కన్ఫర్మ్ చేసినారు. అంటే ఎవరి దగ్గర అయితే 4 షేర్లు ఉంటాయో ప్రతి 4 షేర్లకి ఒక షేర్ అనేది వాళ్ళు బోనస్‌గా ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేసినారు. దానికి డ్యూ డేట్ ఎప్పుడు అనేది మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకునాలా. తర్వాత రిజల్ట్ ఒకసారి మనము క్రాస్ వెరిఫై చేసుకుందాము. ఇదొచ్చేసి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ మార్చ్ 31 అండ్ జూన్ 30. మీరు చూసుకుంటే గన రెవెన్యూ గ్రోత్ కూడా వచ్చేసి 3,600 క్రోర్స్ ఉండేది మార్చిలో. జూన్కి వచ్చేసి లోపల వచ్చేసి 4,114 అంటే రెవెన్యూ కూడా వచ్చేసి బాగానే జనరేట్ అయింది. బట్ కింద వచ్చేసి టోటల్ ఎక్స్పెన్సివ్ దగ్గరికి వచ్చే టోటల్ ఎక్స్పెన్సివ్ కాదు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసే లోపల వచ్చేసి ప్రీవియస్ క్వార్టర్లో 690 కోట్లు ఉండేది. ఈ క్వార్టర్లో వచ్చేసి 520 కోట్లు ఉన్నాయి. ఎందువల్ల తగ్గింది? రెవెన్యూ బాగానే వచ్చింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎందుకు తగ్గిందంటే, మీరు పైన చూసుకుంటే అదర్ ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనేది మార్చిలో వచ్చేసి 493 కోట్లు ఉండేది. ప్రజెంట్ వచ్చేసి 1043 కోట్లు. అంటే అదర్ ఎక్స్పెన్సివ్ కాస్ట్ పెరగడం వల్ల ఆ ప్రాఫిట్ అనేది బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ అనేది డౌన్ అయింది. లేకపోతే కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వచ్చేసి ప్రాఫిట్ బాగానే ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇయర్ ఆన్ ఇయర్ ఒకసారి చెక్ చేస్తాము. మనం ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేసుకుంటే మార్చ్ 31, 2024 ఇది రెవెన్యూ పరంగా మనము యూఎస్ఏది, ఇండియాది, రిమైనింగ్ గ్లోబల్ చూసుకుంటే యూఎస్ఏలో వచ్చేసి మార్చిలో 4,278 క్రోర్స్ ఉంటే ప్రజెంట్ జూన్లో వచ్చేసి 5,132. అంటే యూఎస్ఏ నుంచి రెవెన్యూ బాగానే గ్రోత్ ఉంది. అంటే రెవెన్యూ యూఎస్ఏలో వచ్చేసి కొద్దిగా ఐటీ సెక్టర్ని బాగానే స్టేబుల్గా ఉంది అనుకోవచ్చు. ఇండియాలో కూడా వచ్చేసి మార్చి 31 వచ్చేసి 1,657 కోట్లు ప్రాఫిట్ అదే రెవెన్యూ జనరేట్ అంటే, ఇప్పుడు జూన్లో వచ్చేసి 1,822 కోట్లు. ఇండియాలో కూడా గ్రోత్ బాగానే ఉంది. రిమైనింగ్ వరల్డ్ది వచ్చేసి ఒకసారి మీరు చూసుకుంటే 3,855, 3,861. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్లో అంతగా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ లేదు. టోటల్గా చూసుకుంటే మార్చి 31కి వచ్చేసి 9,790 కోట్లు ఉంటే, ఇప్పుడుకి వచ్చేసి ఈ క్వార్టర్కి 10,815 కోట్లు. రెవెన్యూ గ్రోత్ అనేది చాలా బాగుంది. సో రెవెన్యూ గ్రోత్ బాగుంది కాబట్టి బోనస్ షేర్లు కూడా ఇస్తున్నారు కాబట్టి దీన్ని మనము కంటిన్యూగా నెక్స్ట్ 3 మంత్స్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు హోల్డ్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్కి మేబీ ఒక 30-40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 412 ఉంది. సో ఇది గ్రోత్ బాగుంది, బోనస్ ఇస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ 3 మంత్స్ వెయిట్ చేసి మినిమం 550 రీచ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి మళ్ళీ అప్పుడు దీన్ని రెఫరెన్స్ తీసుకొని అప్పుడు ఒక వీడియో అనేది పోస్ట్ చేద్దాం కంపారిజన్ చేసి.